హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వీర్యస్తంభనకు అంటే శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడే వారికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. ఇంత ముందు కూడా ఈ సమస్యకు నేను చాలా రకాల చిట్కాలు చెప్పాను. చాలా మంది కూడా మంచి రిజల్ట్ రావడం జరిగిందండి. చాలా మంది కూడా ఇంకా అందుబాటులో కొన్ని దొరకడం లేదు. బట్ నేను నాకు తెలిసిన ప్రతిదీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే కొన్ని అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, బట్ దాదాపుగా కొంతమందికైనా కొన్ని అందుబాటులో ఉండే విధంగానే నేను చిట్కాలు చెప్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం వీర్య స్తంభనకు అంటే ఎక్కువసేపు వీర్యం పడకుండా ఉండడానికి ఒక సులువైన చిట్కాను తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ చిట్కా గురించి తెలుసుకునే ముందు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ఒకసారి అందరూ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాతనే మనం చిట్కాలు ఫాలో అవ్వాలి. అంటే మనము ఈ సమస్య మనకంతటా మనమే క్రియేట్ చేసుకున్నామా, లేదా ఇది కేవలం ఒక అపోహనేనా, లేదా కొన్ని సందర్భాలు ఇలా ఉంది, కొన్ని సందర్భాలు బాగానే ఉంటుందా అనేది మీరు ఆలోచించాలి. అయితే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే, కొంతమంది బయట పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా చాలా రోజుల తర్వాత భార్యతో కలిసినప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల, టెన్షన్ వల్ల, లేదా భయం వల్ల కానివ్వండి, కొంతమందికి ఫ్రాక్షన్స్ సెకండ్స్లోనే వీర్యం అనేది తొందరగా పడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మ్యారేజ్ కాకముందే ఇలా అయింది కాబట్టి మ్యారేజ్ అయితే ఇంకా ఇబ్బంది ఉంటుందని కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి అశ్వప్రయోగం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది డ్రింకింగ్, స్మోకింగ్ అధికంగా చేసే వాళ్ళలో, లేదా గుట్కాలు ఇలాంటి మత్తు పదార్థాలు సేవించే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. అలా ఒక రీజన్ కాకుండా చాలా రకాల రీజన్స్ వల్ల మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ దేని వల్ల ఆ సమస్య వచ్చిందో మీరు తెలుసుకొని ముందుగా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు డ్రింకింగ్ అడిక్షన్ వలన, స్మోకింగ్ అడిక్షన్ వలన, అస్తప్రయోగం వలన దేని వల్ల వచ్చేది తెలుసుకుంటే దాన్ని మీరు పూర్తిగా అదుపు చేసుకునే ప్రయత్నం చేసుకున్న తర్వాత ఇలాంటి చిట్కాలు అనేవి మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం పడిపోతుంది అని అంటే దానికి ఖచ్చితంగా సమస్యలాగా మనం దీనికి నరాల బలహీనతల వల్ల కానివ్వండి, లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానివ్వండి, లేదా కొంతమంది శారీరకంగా కొంచెం మానసికంగా ఏమైనా సమస్యలతో పీడించబడితే ఓవర్ టెన్షన్స్, వర్క్ టెన్షన్స్, ఇలాంటి వాళ్ళ ఎక్కువగా బిజినెస్ సంబంధించినటువంటి టెన్షన్స్ కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి టెన్షన్స్, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇలాంటి బలహీనతలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని కొరకు తప్పకుండా మీరు ఒకసారి నన్ను సంప్రదించండి. ఒకవేళ సమస్య స్టార్టింగ్లోనే ఉంది, ఇప్పుడిప్పుడే ఈ సమస్య స్టార్ట్ అవుతుంది అని అనుకున్నట్లయితే ఈ చిట్కాలు మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఎంతసేపటి వరకు చేస్తే ఇది శీఘ్రస్ఖలనం సమస్య కాదు, లేదా ఎంతసేపటి వరకు మనం చేయవచ్చు అని చాలా మంది కూడా అడుగుతుంటారండి. 1 minute లోపే కనుక ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, లేదా కొన్ని స్ట్రోక్స్కే కనుక వీర్యం అనేది పడిపోతే ఖచ్చితంగా దాన్ని శీఘ్రస్ఖలనం సమస్యనే అనుకోవాలి. అంతేకాని ఒక 4 minutes 5 minutes తర్వాత కూడా పడుతున్నదాన్ని చాలా మంది శీఘ్రస్ఖలనం సమస్య అనుకుంటారు. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్స్లలో బ్లూ ఫిల్మ్స్ చూడడం, అలా పావు గంట 20 నిమిషాలు చేస్తున్నారు, మనం చేయడం లేదు, మనకు త్వరగా అయిపోతుంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. బట్ అది పాసిబుల్ కాదండి. వాళ్ళది వేరు, మా లైఫ్, రియల్ లైఫ్ అనేది వేరు ఉంటుంది. సో ఎవరు కూడా కనీసము 10 to 15 minutes కన్నా ఎక్కువ చేయడం అనేది మ్యాక్సిమం. అది కూడా ఆపకుండా చేస్తే 5 minutes లోనే ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఆపుకుంటూ టైం తీసుకుంటూ మీకు వీలైనటువంటి పొజిషన్స్లో కొద్దిగా నిదానంగా చేసుకుంటూ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ లాంటివి ఉపయోగించుకున్నట్లయితే కొంతవరకు తప్పకుండా మీకు దీని నుంచి టైం పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం చిట్కాలకు వచ్చేద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కేవలం మీ సమస్యకు ఒక చిట్కా చూసి ఈ చిట్కానే ఫాలో అయిపోయి ఆ చిట్కా వల్ల రిజల్ట్ రాలేదు అని చాలా మంది కూడా నాకు చెప్తారు. సో చాలా మంది కూడా యూట్యూబ్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం అని కొట్టగానే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ చిట్కాలు కూడా ఉన్నాయి. కేవలం చిట్కాల వల్ల ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఇది మైండ్ సెట్కి సంబంధించిన విషయం కూడా. అందుకని మనం మానసికంగా ముందు స్ట్రాంగ్ ఉండాలి, సమస్యను క్లారిటీగా తెలుసుకొని ఉండాలి, సమస్యను మనం క్యూర్ చేసుకునే విధానం కూడా మనకు అర్థమై ఉండాలి. అవన్నీ పాసిబుల్ అయినప్పుడే మనం ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతాము. అంతేగాని కేవలం ఏదో ఒక చిట్కాను మొండిగా ఫాలో అయినంత మాత్రాన దీనివల్ల మీకు ఎలాంటి లాభము ఉండదు. అందుకనే ఫస్ట్ నేను క్లారిటీగా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే చిట్కాల గురించి చెప్తాను. వీడియో లెంత్ అవుతుందని ఆలోచించకండి. దాని వీడియో ఒక్కొక్కసారి మన లైఫ్ని చేంజ్ చేస్తుంది, 1 నిమిషమే. ఓకే, సరే, ఓకే. ఇక చిట్కాలకు వచ్చేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. 5 రకాల ఐటమ్స్ కావాలి అండి. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన
తేనె బొడ్డున పెట్టుకోవడము దూదితోటి అదొక చిట్కా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బ్రహ్మదండి వేరుతో చిట్కా కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెంపలి చెట్టు వేరు కూడా, ఇది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. చాలా మంది కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారని. దానిలో భాగంగానే ఈ చిట్కా కూడా మేము ఇచ్చే మెడిసిన్ లో వీటిని కూడా ఉపయోగిస్తాము. ఓకే, అందుకనే వీటిని కూడా మీరు వాడుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. దీనికి కావాల్సిందల్లా ముందుగా మోదుగ చూర్ణం, మోదుగ పూల చూర్ణం అండి. ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అని మళ్ళీ అడగకండి. ఆయుర్వేదిక్ షాపులలో లేదా ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. అన్ని సమభాగాలుగా తీసుకోండి. నేను చెప్పానని మోదుగ చూర్ణము, బూరగ బంక చూర్ణము, మోదుగ పూల చూర్ణం, మోదుగ పూల చూర్ణం, ఆకుల చూర్ణం, బెరడు చూర్ణం కానీ మోదుగ పూల చూర్ణము, బూరుగు బంక చూర్ణము, అతి మధురము, సుగంధి పాల. ఓకేనా, వీటి మీకు చాలా సులువుగానే మీరు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల నుంచి వీటిని తెప్పించుకోవచ్చు. దీంతో పాటు శొంఠి, అంతే. ఈ 5 ఐటమ్స్ని మీరు తెచ్చుకోండి. బాగా అంటే సమభాగాలుగా తెచ్చుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చటి పాలలో కానీ గోరువెచ్చటి నీటిలో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ వీలైతే రాత్రి పూట అన్నం తిన్న తర్వాత కూడా ఒక 1/2 చెంచా మోతాదులో తీసుకోవచ్చు. ఎలాంటి నష్టం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సో వీటిని రెగ్యులర్గా ఒక 2 నుంచి 3 నెలల పాటు వాడుతున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది పొందవచ్చు. ఇది వాడే సందర్భాలలో నాన్ వెజ్, ముఖ్యంగా నాన్ వెజ్లో చికెన్, చేపలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆమ్లెట్లు తినద్దు. తినవలసినవి నాన్ వెజ్లో కేవలము మటన్ కానీ ఉడకబెట్టిన గుడ్లు కానీ. ఇకపోతే ముఖ్యంగా చింతపులుపు, చారు, సాంబారు, రసం, చింతపండు సంబంధించింది ఏది కూడా తీసుకోకూడదండి. తర్వాత ఆలుగడ్డ, వంకాయ, దొండకాయ, కాకరకాయ, గోంగూర ఇలాంటి వాటిని కూడా ఈ మా చిట్కాలు వాడే రోజులు కొంచెం అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ఆల్కహాల్, సిగరెట్, కాఫీ, టీ ఎప్పుడైనా తాగితే ఏం పర్వాలేదండి. కాఫీ ఇలాంటి మత్తు పదార్థాలు అంటే గుట్కాలు, పాను, తంబాకు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చిట్కాకు వ్యతిరేకం అన్నట్టు, అంటే చిట్కాను పని చేయకుండా చేస్తాయి తప్పించి అది తీసుకున్నప్పుడు మీరు ఒకవేళ బై మిస్టేక్లో తీసుకుంటే మీకు ఎలాంటి నష్టము ఉండదు. దాని నుంచి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా ముందుగా ప్రయత్నం చేయండి. ఒకవేళ దీనివల్ల మీకు ఫలితం రాలేదు అనుకోండి, ఒకసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను మాకు తెలియజేసి ఇంటి వద్దనే ఉండి మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువేద ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కానివ్వండి, ఇంకా ముందు తీయబోయే మరెన్నో చిట్కాలు కానివ్వండి మీకు అంత సులువుగా దొరికాయి కావు. అంటే ఇలాంటి చిట్కాలు మీకు ఎవరు కూడా దాదాపుగా చెప్పరు కూడా. మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో. బట్ అందుకనే ఇలాంటి ఛానల్ ఎప్పుడు కూడా మిస్ కావద్దు. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. బట్ అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మనసుకు తోచిన ఏదైనా సమస్య గురించి కానివ్వండి లేదా నా వీడియో గురించి కానీ కామెంట్ కూడా చేస్తూ ఉండండి. దానివల్ల మరింత మందికి మోటివేషన్ అనేది లభిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.